మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 మాసాలు అయిపోయింది. మిగతా 6 మాసాలు మాత్రమే ఉంది. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలాంటి అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారు ఈ 6 మాసాలలో? చాలా పెద్ద పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి వీరికి. అది ఎలాంటి పెద్ద పెద్ద అద్భుతాలు అనేటువంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం. సుమారుగా 2022 ఆగస్టు నుండి కూడా 2023, 24 లేదా 2023 గడిచిన 2.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, కాళ్ళు సంబంధిత ఇబ్బందులు, దెబ్బలు తాకడాలు, కాళ్ళలో చేతిలో విరగడాలు, గొంతు సంబంధిత ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో అనుమానాలు ఉండడాలు, భార్యాభర్తలపై ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును ఉన్నాయి అనేటువంటిది కానీ, లేదా భర్త ధోరణి మారడము, భార్య ధోరణి మారడము, ఇక 1, 2 అని కాదు, మొత్తం మీద వారి జీవితంలో ఎవరో ఒకరు ఎంటర్ అయినటువంటి సందర్భం అనుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చును. ఇక మరొకటి ఏమిటి అంటే, మరీ ముఖ్యంగా బిజినెస్ అద్భుతంగా ఉండడాలు, నరఘోష, నరబాధ, నర సంబంధిత ఇబ్బందులు కావచ్చును. ఒక 100 మంది చూపు వీరిపై ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్, అంత వివాహ ప్రయత్నాలు ఎంత ట్రై చేసినా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, తండ్రి లేని సంబంధాలు రావడాలు, ఇలాంటివి జరుగుతూ ఉన్నవి. సో జరుగుతూ ఉన్నవి. సో ఓవరాల్గా మరి వీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రాబోయే 6 నెలలలో మనకు సుమారుగా కూడా ఈ జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ జూన్ వదిలేయండి. అంటే జూన్ నుండే వీరికి వచ్చేస్తాయి గ్రహస్థితులు. గురువు వీరికి 11వ భావంలో ఏకాదశ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. సో శత్రులపై విజయం, ఉద్యోగంలో మంచి గుర్తింపులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. పోటీ పరీక్షలలో విజయాలు, ప్రమోషన్ అవకాశాలు, కష్టానికి తగినటువంటి ఫలితం దక్కబోతూ ఉన్నది. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఆలస్యం అయ్యేటువంటి సందర్భాలు, రిలేషన్ సీరియస్ అవ్వడము, రిలేషన్షిప్ కాస్త బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహ నిర్ణయాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, కొంతమేర లవ్ బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. పా, పి, పు, పే పేర్లతో ఎవరి అయితే పేర్లున్నాయో వారికి గడిచిన రోజులు బాగాలేవు. ప్రజెంట్గా ప్రదేశ మార్పులు, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వడాలు, లేదా వీరికి కూడా అనారోగ్య సమస్యలు ఏమైనా రావచ్చును. ఆల్ ఆఫ్ సడన్గా మనీ లాస్ రావడాలు, వాహన ప్రమాదాలు, ఏమైనా సీక్రెట్ విషయాలు బట్టబయలు అయ్యేటువంటి సందర్భాలు, సీక్రెట్గా విషయాలు ఏమైనా దాచిపెట్టాం, ఇది నలుగురికి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్టి విషయాలలో జాగ్రత్త. ఎవరినో నమ్మారు, ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు, అటు జంపు జిలాని అయిపోయే సందర్భాలు. సో ఇవాళ రేపు ఎట్లా ఉంది, వివాహం జరిగినప్పటికీ కూడా చాలా చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. సో ఇట్టి విషయాలు మీ భర్తలకో భార్యలకో తెలియబోయేటువంటి సమయం ఆసన్నమైనది. ఇది గమనించుకోండి. విదేశీ యోగము, ఆధ్యాత్మిక ట్రావెల్స్ కావచ్చును, ఒంటరిగా ఉండాలనే ఆలోచనలు రావడం కావచ్చును. అదేవిధంగా మీరు తప్పకుండా డైలీ భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము చాలా అవసరము. ఇక ఎందుకంటే కర్మను క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏం చేసినా కూడా ఇప్పుడు ఏదో తెలియక తప్పు చేశాం. సో శరణాగత వత్సల, అమ్మవారి దగ్గరికి పోవాలి, అమ్మ తెలియకుండా తప్పు చేశాను క్షమించు, కర్మ శుద్ధి అవుతుంది అక్కడ. అది గమనించుకోండి. మరి 7వ భావంలో శనేశ్వరుడు రేవతి నక్షత్రానికి మారబోతున్నాడు. ఇది గమనించుకోవాల్సిన విషయం. రాహుకేతువులు అవి ఉండే స్థానంలోనే ఉన్నాయి. సో ఇట్టి సందర్భాలలో మరి గురువు వల్ల భారీ లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు,
బిజినెస్ గ్రోత్ కావచ్చును, స్నేహితుల ద్వారా మంచి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో శత్రువులపై విజయం పొందే అటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఎందుకంటే మొన్న ఒకరు కామెంట్ చేశారు, గడిచిన రోజులు పాస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు, రేపు జరగబోయేది నిజమైతే బాగుంటుంది అని పెట్టారు. సో అదే నేను చెప్తున్నాను, మీ పాస్ట్ నాకేం తెలుసు. సో అమ్మవారి యొక్క సంకల్పం, అమ్మవారి యొక్క సమాధానం అది. మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేను చెప్తా. కనుక ఇది గమనించుకోండి. ఎందుకంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% మీకు మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మన వద్ద ఉంది. అది గమనించుకోండి. సో భారీగా లాభాలు, ఉద్యోగాలలో మంచి విజయాలు, పెళ్లి యోగము, విదేశీ యోగాలు, ఇవి 4 యోగాలు ఈ రాబోయే 6 నెలలలో వీరికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు చాలా అవసరము. మరి ఉద్యోగము, వ్యాపారము మరియు కోర్టు వ్యవహారాలలో ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో తప్పకుండా విజయం సాధిస్తారు. అప్రమత్తంగా ఉంటే కొంత మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. కనుక నేను చెప్పేటువంటి విషయం బాగా అర్థం చేసుకోండి. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మరి ఆ భుక్తి కావచ్చును, అదేవిధంగా దశ, మహర్దశలు, సూక్ష్మ దశలు చక్కగా చెక్ చేసుకొని అవి ఏ నక్షత్రాలలో ఉన్నవి అనేటువంటివి చూసుకొని వాటికి సంబంధించినటువంటి దానాలో, జపాలో, ఇప్పుడు శుక్రుడు నడుస్తూ ఉన్నాడు, శుక్రునికి సంబంధించిన లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఇక్కడ శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు. బుధుడు అంటే మనకు గణపతి ఆరాధన అవసరం, బుద్ధిగా ఉండడం. సో ఇలాంటివి చేసుకోవాలి. మరి ఇక రాబోయే రోజులలో మనకు నవంబర్, డిసెంబర్ కీలకం ఈ కన్యా రాశి వారికి. నవంబర్, డిసెంబర్లో గురువు 12వ భావానికి వస్తున్నాడు. వీరికి 12వ భావానికి గురువు రావడం ద్వారా వాహన ప్రమాదాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా మార్పులు, చేర్పులు, కోర్టు సంబంధిత ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ రిలేటెడ్ అవకతవకలు అన్నీ ఉన్నవి. కనుక వ్యక్తిగత జాతకాన్ని ముందు మనం చెక్ చేసుకొని ఓకే నాది ఇది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత మనకంటూ ఒక సీట్ కానీ, సీట్ నెంబర్ కానీ వస్తుందో, లేదా ఒక బస్ బుక్ చేసుకున్న మనకు ఒక బెర్త్ కన్ఫర్మ్ అవుతుందో, ఓకే డన్ మనకు ఉంది అనేటువంటిది ఒక్కొక్క ఫీల్, మనది మనకు ఉంది అనే విధంగా ఉంటుంది. అట్లా మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోండి అని చెప్పేది నేను పాయింట్. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ 6 నెలలు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.